కమెడియన్ సత్య హీరోగా డైరెక్టర్ రితేష్ రాణా తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ కామెడీ ఫిలిమే జెట్లీ. మంచి ప్రమోషన్స్ బజ్ మధ్య రిలీజ్కి వచ్చిన ఈ మూవీ ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూ చేద్దాం. ఒక మినిస్టర్ అండతో 15,000 crores స్కామ్ చేసిన బిజినెస్ మ్యాన్ తన బదులు మరో పర్సన్ ఇరికించి దుబాయ్కి పారిపోతారు. కొన్ని నెలల తర్వాత స్పెషల్ ఆఫీసర్ రియా తన టీంతో దుబాయ్కి వెళ్ళి ఆ బిజినెస్ మ్యాన్ పట్టుకొని తన ఎయిర్లైన్స్లోనే వెనక్కి తీసుకొని వస్తుంది. ఆ బిజినెస్ మ్యాన్ను చంపడానికి కొందరు, అతన్ని తప్పించడానికి మరికొందరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ప్రయత్నంలో ఎవరు సక్సెస్ అయ్యారు, ఈ మొత్తం గొడవలో వేదవ్యాస్ పాత్ర ఏమిటి అనేదే స్టోరీ. ఈ సినిమాలో పాజిటివ్ పాయింట్స్ ఏమిటంటే, సత్య అయితే వన్ మ్యాన్ షో చేశాడని చెప్పొచ్చు. తన మార్కు కామెడీ టైమింగ్, నటనతో అదరగొట్టాడు. ఇంకా తనతో పాటు వెన్నెల కిషోర్ ఎపిసోడ్స్ కూడా అక్కడక్కడ చాలా బాగుంటాయి. వీరిద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా విలన్ రోల్లో అజయ్ మెప్పించాడు. వైవర్ష తన కో-పైలట్ మధ్య ఉన్న కామెడీ సీన్స్ కూడా చాలా ఆకట్టుకుంటాయి. అలాగే హీరోయిన్ రియా కూడా గ్లామరస్ రోల్తో మెప్పించింది. ఆమె 2024లో మిస్ ఇండియాగా గెలుచుకుంది కూడా. ఈ సినిమాలో కూడా మంచి పర్ఫార్మెన్స్, యాక్షన్ ఎపిసోడ్ చాలా బాగా చేసింది. ఇందులో ఇతర నటులు కూడా బాగా చేశారు. శుభలేఖ సుధాకర్ కూడా బాగా చేశాడు. ఈ సినిమాలో మైనస్ పాయింట్ ఏమిటంటే, ఈ సినిమాకు స్టోరీ లేదు, ఓన్లీ స్క్రీన్ ప్లే మాత్రమే ఉంది. ఎలాంటి ట్విస్టులు ఉండదు, ఎలాంటి థ్రిల్లింగ్ ఉండదు, ఎలాంటి సస్పెన్స్ ఉండదు, ఓన్లీ కామెడీ మాత్రమే ఉంటుంది. ఒక జబర్దస్త్ లాగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు, కానీ సెకండ్ హాఫ్ కొద్దిగా స్లోగా నడుస్తుంది. ఇంకా టెక్నికల్ విషయాల్లోకి వస్తే, మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ ఈ సినిమాని ఎక్కడ డీలా పడనివ్వలేదు. విజువల్స్ కూడా సాలిడ్గా ఇచ్చారు. విఎఫ్ఎక్స్ టీమ్ను మెచ్చుకోవాల్సి వస్తుంది. ఎడిటింగ్లో అక్కడక్కడ ఇంకా కొన్ని సీన్స్ని ట్రిమ్ చేస్తే ఇంకా చాలా బాగుండేది. ఈ మూవీ గురించి ఫైనల్గా చెప్పాలంటే, జబర్దస్త్ లాగా ఓన్లీ కామెడీ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకు చాలా బాగా నచ్చుతుంది. స్టోరీ గురించి ఆలోచించే వాళ్ళకు అంతగా నచ్చకపోవచ్చు.